ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలుసు. సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ ప్రతిపాదన ఆమోదించగా మంగళవారం రోజున కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసింది. మల్కాపురం జిల్లా కేంద్రంగా మల్కాపురం జిల్లా, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ మంగళవారం రోజు ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రంగా గతంలో రాయచోటి ఉండగా ప్రస్తుతం జిల్లా కేంద్రంగా రాయచోటి నుండి మదనపల్లికి మారుస్తూ తుది నోటిఫికేషన్ విడుదలయ్యింది. అలాగే 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాటుగా మండలాల సరిహద్దులు కూడా మార్పు చేస్తూ ప్రభుత్వం నుంచి తుది నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ 31 నుంచి కొత్త జిల్లాల అమల్లోకి రానున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరగనున్నాయి. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఏపీలో ఎక్కువ మండలాలు కలిగిన జిల్లాగా వైఎస్ఆర్ కడప జిల్లా నిలిచింది. కడప జిల్లాలో ఇప్పటి వరకు 36 మండలాలు ఉన్నాయి. అయితే కొత్తగా అన్నమయ్య జిల్లాలోనే రాజంపేట నియోజకవర్గం కింద ఉన్న మండలాలను ప్రభుత్వం కడపలోకి చేర్చింది. దీంతో కడప జిల్లాలో మండలాల సంఖ్య 40కి చేరింది. అన్నమయ్య జిల్లాలోనే రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో కలపడంతో తిరుపతి జిల్లా జనాభా 29.47 లక్షలకు చేరింది. దీంతో రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా తిరుపతి నిలిచింది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే రంపచోడవరం నియోజకవర్గాన్ని విభజించి పోలవరం జిల్లా ఏర్పాటు చేశారు. 12 మండలాలు, 3.5 లక్షల మంది జనాభాతో పోలవరం జిల్లా జనాభా పరంగా రాష్ట్రంలో అతి చిన్న జిల్లాగా నిలిచింది. మరోవైపు మదనపల్లి జిల్లా కేంద్రంగా కొనసాగుతున్న అన్నమయ్య జిల్లాలో 24 మండలాలు ఉన్నాయి.